ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి డిసెంబర్ 18, 19 తేదీల్లో ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. సింహ రాశి వారికి ఈ 2 రోజుల్లో గురువు అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కారం చూపబడును. గురూజీ బాలాజీ రాజ్ గారు విద్య, ఉద్యోగం, ప్రేమ, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, రాజకీయం, కోర్టు సమస్యలు, సంతానం లేకపోవడం, మనశ్శాంతి, శత్రుభయం, భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, నమ్మిన వ్యక్తులు దూరం కావడం, మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఒక్కసారి ఫోన్ చేయండి, శాశ్వతంగా పరిష్కారం చేయబడును. గురువు గారి సెల్ నెంబర్ 9959841642 7057171356. నమ్మకంతో గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్య భగవానుడు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేమేం చెప్తున్నాము మీకు పూర్తిగా అర్థం అవుతుంది. ఈ 2 రోజుల్లో అయితే గ్రహాలు మీకు మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి. ఈ 2 రోజుల్లో ఒక స్త్రీ వల్ల మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే సింహ రాశిలో జన్మించిన వారికి మొండితనం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ సింహ రాశిలో జన్మించిన వారికి ధైర్యం, పట్టుదల కూడా అధికంగా ఉంటుంది. వీరు చూడటానికి గంభీరంగా కనిపిస్తారు, కానీ వీరి మనస్సు అనేది సున్నితంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు నిబద్ధత, నియమాలను కలిగి ఉంటారు. అందరిలో గొప్పగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఈ సింహ రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటాయి. ఈ సింహ రాశి వారికి మంచి వ్యక్తిత్వం ఉంటుంది. వీరు ఏ పని చేసినా ఉత్తేజపరమైన పని చేయటానికి, కార్యక్రమానికి హాజరు కావటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ రాశి వారు సరి అయిన వృత్తిని మాత్రమే ఎంచుకుంటూ ఉంటారు. ఈ యొక్క సింహ రాశిలో జన్మించిన వారు ఏంటంటే పెద్దలను కూడా అమితంగా గౌరవిస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు చాలా అంటే చాలా అందంగా ఉంటారు. ఇతరులు ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది. వీరి మాట గంభీరంగా ఉన్న వీరి మనస్సు అనేది చాలా సున్నితంగా ఉంటుంది. సింహ రాశిలో జన్మించిన వారికి కోపం ఎక్కువగా ఉంటుంది, ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. అర్థం చేసుకునే మనస్తత్వం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరి మాట తీరు గొప్పగా ఉంటుంది. ఈ రాశి వారు ప్రశంసలను ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. అన్నింట్లో నాదే పై చేయి కావాలని అనుకుంటూ ఉంటారు. జీవితంలో నెంబర్ 1గా ఎదగాలని కోరుకుంటూ ఉంటారు. వీరికి ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహ రాశి వారికి స్నేహితులు అయితే అధికంగానే ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఏంటంటే అందరిలో గొప్పగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు. వీరు ఎవరి కింద పని చేయడం అనేది వీరికి అస్సలు నచ్చదు. ఈ రాశిలో జన్మించిన వారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు. దీనివల్ల వీరికి శత్రువులు కూడా అధికంగానే ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహ రాశి వారు ఎప్పుడు బంధాలకు, బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. అలాగే వీరు విలువ లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు అని చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో డబ్బు బాగా సంపాదించడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వీరు ఏ పని చేసినా కానీ 100% పూర్తి చేసే వరకు అస్సలు నిద్రపోరు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహ రాశిలో జన్మించిన వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. వీరికి ఏంటంటే వారికి నమ్మకం ఎక్కువగా
ఉంటుంది. వీరికి ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ఎదుర్కొనే శక్తి, ధైర్యం వీరికి ఎక్కువగా ఉంటుంది. ఏ సమస్య వచ్చినా భయపడకుండా దానికి ఎదురు వెళ్ళి దాంట్లో విజయం పొందే వరకు వీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ రాశివారు దేనికి కూడా భయపడరు అని చెప్పుకోవచ్చు. ఒకరి కింద తగ్గి పని చేయడం వీరికి అస్సలు నచ్చదు. వీరికి ఉన్న దాంట్లోనే సంతృప్తి పడుతూ ఉంటారు, కానీ ఒకరికి సహాయం చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు, కానీ ఒకరి సహాయం అనేది వీరు ఎన్నడూ కోరరు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహ రాశి వారు బంధుత్వాల కోసం ఎంత పెద్ద త్యాగాన్నైనా చేస్తారు. నమ్మిన వారి కోసం వీరు ఏదైనా చేస్తూ ఉంటారు. బంధాల కోసం కూడా వీరు ఏమైనా చేస్తారు. కుటుంబం యొక్క సంతోషమే తమ సంతోషంగా భావిస్తూ ఉంటారు. ఈ యొక్క సింహ రాశి వారు ఏంటంటే అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని కోరుకుంటూ ఉంటారు. ఈ రాశి వారు అందరికీ సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అందరికీ సహాయం చేస్తారు, కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీరికి ఎవరు సహాయం చేయరు. ముఖ్యంగా ఈ రాశి వారు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో, ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో, ఎవరినైతే ఎక్కువగా అభిమానిస్తారో అటువంటి వ్యక్తులే వీరిని మోసం చేస్తూ ఉంటారు. నమ్మిన వ్యక్తులే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు. వారి వల్ల అయితే వీరి జీవితంలో ఎన్నో కష్టాలను, ఎన్నో బాధలను, ఎన్నో అవమానాలను, ఎన్నో నిందలను కూడా మీరు మోస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. వీరికి నమ్మక ద్రోహం చేసే వ్యక్తులే వీరి చుట్టూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహ రాశి వారు ఏంటంటే అందరూ నా వాళ్ళని గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. ఈ యొక్క సింహ రాశి వారు ఏంటంటే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. ఎవరి దగ్గర కూడా అస్సలు తగ్గి ఉండరు. తమ తప్పు లేకపోతే ఎవరి దగ్గర కూడా తగ్గి ఉండరు అని చెప్పుకోవచ్చు. ఈ సింహ రాశి వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు. దాన ధర్మాలు కూడా వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క సింహ రాశి వారికి డిసెంబర్ 18, 19 తేదీల్లో ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి. ఈ 2 రోజులు గురుబలం అనేది మీకు అనుకూలంగా ఉండబోతుంది. గురువు అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల ఈ 2 రోజుల్లో మీ జీవితంలో కొన్ని మార్పులు అనేవి రాబోతున్నాయి. ఈ 2 రోజులు అయితే మీకు గ్రహాల అనుకూలత కూడా ఎక్కువగా ఉండటం వల్ల అదృష్టం అనేది మీకు ఏదో విధంగా కలిసి రాబోతుంది. ఈ 2 రోజులు మీరు ఏ పని చేసినా ఊహించని ధన లాభాలు కలుగుతాయి. మీకున్న అప్పులు కూడా తొలగిపోతాయి. మీరు ఏ పని అయితే అనుకుంటున్నారో ఆ పనులన్నీ పూర్తి చేస్తారు. ఆర్థిక విషయం మనం చూసుకుంటే ఆర్థికంగా గతంలో మీరు ఎన్నో ఇబ్బందులను, ఎన్నో కష్టాలను, ఎన్నో బాధలను చూశారు. కానీ ఇప్పుడు మీకు లాభాలు మాత్రమే మీరు చూడబోతున్నారు. కొత్త మార్గాలు తలుపు తెరుచుకుంటాయి. పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఈ వారం తర్వాత మీరు పెట్టండి, మంచి లాభాలు చూస్తారు. మీ యొక్క వ్యాపారంలో ఇబ్బందులు లేకుండా ఈ 2 రోజులు ముందుకు సాగుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడులు ఈ సమయంలో మంచి లాభాలను ఇవ్వబోతున్నాయి. నష్టాలు తగ్గిపోయి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. మీకు శ్రమతో కూడిన ప్రతిఫలాలు లభిస్తాయి. ఈ 2 రోజుల్లో శ్రమ అయితే మీకు అధికంగా ఉంటుంది. ఈ 2 రోజుల్లో మీ యొక్క వ్యాపారం అనేది అభివృద్ధి చెందడానికి ఒక వ్యక్తి కారణం అయ్యే అవకాశాలు ఉన్నాయి. వారి వల్ల మీకు ఎంతో అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థిక పరంగా ఉన్న ఇబ్బందులు కూడా వారి వల్ల తొలగిపోతాయి. మీ జీవితం అనేది ఆనందంగా గడుస్తుంది. వ్యాపారంలో రియల్ ఎస్టేట్ చేసేవారికి మంచి అనుకూలమైన సమయం. ఎంతో ఆర్థిక అభివృద్ధి అనేది మీకు ఈ 2 రోజుల్లో కనిపిస్తుంది. ఎన్నడూ చూడని ధనాన్ని మీరు ఈ 2 రోజుల్లో చూస్తారు. ఈ 2 రోజుల్లో ఒక స్త్రీ సహాయం మీకు అందుతుంది. వారి నుండి మీకు మంచి సలహా లభిస్తుంది. మీ స్నేహితుల సపోర్ట్ కూడా ఈ 2 రోజుల్లో మీకు లభిస్తుంది. కోర్టు కేసులు మీకు అనుకూల ఉంటాయి. మీరు ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. మీ యొక్క కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. విద్యార్థులకు కూడా ఇది అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో అయితే మీ యొక్క పాత స్నేహితుడిని కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో అయితే ఒక స్త్రీ వల్ల మీకు అదృష్టం కలిసి రాబోతుంది. అది మీ స్నేహితురాలు కావచ్చు, మీ పార్ట్నర్ కావచ్చు, ఉద్యోగంలో ఉన్న మీ సహోద్యోగిని కావచ్చు. వారి వల్ల మీకు అదృష్టం అనేది కలిసి రాబోతుంది. వారిచ్చే మంచి సలహాలు, సూచనలు మీకు ఎంతో ఉపయోగపడేలా ఉండబోతున్నాయి. వారి వల్ల ఊహించని అదృష్టం మీకు కలిసి వస్తుంది.
ఒక స్త్రీ సపోర్ట్ వల్ల మీ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఒక స్త్రీ వల్ల ఊహించని అదృష్టం కూడా కలిసి రాబోతుంది. ఈ 2 రోజులు లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేయండి, మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.